ప్రియమైన దేవుని వల్ల దేవుడి రోజు మనల్ని అందరినీ మరొకసారి ఇక్కడికి నడిపించినందుకై ఆ దేవుడిని మహింపరుస్తూ విచ్చేసిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము మీ సన్నిధిలోనికి విధముగా చేరి ఈ సంవత్సరపు చివరి ఆదివారమైన ఈ కార్యక్రమానికి, ఈ ఆరాధన కార్యక్రమానికి మీ కృపచేత మేము నడిపించబడ్డాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో మీరు ఉంచారు. ఈరోజు మేమేమై ఉన్నామో అది మీ కృప వలనే అయి ఉన్నాం, కానీ మా గొప్పతనం కాదని, మా నీతి కాదని మేము ఒప్పుకొనుచున్నాం నాయన. నేటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రాధేయపడుచున్నాను. వివరిస్తున్న నాకు మీ ఆత్మ నడిపింపును, సహాయంను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వెడుచున్న మీ బిడ్డలకు సహాయం చేయండి. మీ వాక్యములను గ్రహించుకున్నటకు మా మనోనేత్రములు మీరు తెరవమని ప్రాధేయపడుచు. సంపూర్ణముగా మమ్మల్ని మీ పాదముల చెంత సమర్పించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు లూకాసు వార్తలోని 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్యధ్యానంగా మనం చదువుకున్నాం. క్రిస్మస్ సందేశాలు అన్న శీర్షికను మనం ప్రారంభించుకుని కొద్ది వారాలుగా ప్రభు యొక్క జననం గురించి, ఆయన రాకడ గురించి అనేక విషయాలు వింటూ వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు మరొక సందేశాన్ని మనం వింటున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాల మధ్యలో రాయబడిన ఒక సందర్భం గురించి చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చదవబడిన ఈ భాగంలో యేసు ప్రభు యొక్క జననం బేత్లెహేములో సంభవించినప్పుడు ఆ వార్తను దూతలు గొర్రెల కాపరులకు తెలియజేసిన సందర్భమే మనం చదువుకున్నది. అందరము జాగ్రత్తగా విందాం. ఈరోజు చాలా విలువైన, ప్రాముఖ్యమైన విషయం మనం వింటున్నాం కనుక మన సెల్ ఫోన్లు అన్నీ ఫ్లైట్ మోడ్లోనో స్విచ్ ఆఫ్ మోడ్లోనో పెడదాం. ఇది సాతానుడు ప్రవేశించడానికి ఒక బలమైన ఆయుధం. ఇది ఒక మంచి సందర్భాన్ని ఆలోచించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నిశ్శబ్దమైన వాతావరణంలో విందాం. జాగ్రత్త.
ఈ 8 నుంచి 14 వరకు రాయబడిన ఈ మాటల్లో ప్రత్యేకంగా 10వ వచనంలోని ఒక మాట దాదాపుగా ఇంచుమించు ఒక వారం 10 రోజుల నుండి నన్ను ఆలోచింపజేస్తూనే ఉంది ఈ సందర్భానికి సంబంధించి. అయితే ఆ దూత 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని వ్రాయబడిన ఈ మాటలో మహా సంతోషకరమైన సువర్తమానము అన్నది చూసారా? ఈ మహా సంతోషకరమైన సువార్త ఏమై ఉండవచ్చు అని ఆలోచించు రావడం జరిగింది. మహా సంతోషం. క్రిస్మస్ పండుగ ప్రారంభం అవ్వగానే ఆ నెల ప్రారంభము నుండే లేదా ఇంచుమించు ఒక 2 నెలలు 3 నెలల ముందే దీనికి సంబంధించిన అనేక ఏర్పాట్లు జరుగుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిరాల్లో. ఈ మధ్యలోనే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరపున క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇది చాలామందికి తెలిసే ఉండవచ్చు. అందులో పాల్గొన్న కోయర్ టీం గురించి నిలబడి ప్రకటిస్తున్న ఆ ప్రోగ్రామ్ లీడ్ ఎవరైతే ఉన్నారో వారు అంటున్నారు, ఈ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు ఇంచుమించు 2 నెలల నుండి ఈ పాటలు వీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అని అనౌన్స్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. పాటలు పాడడానికి 2 నెలల నుంచి చక్కటి ప్రాక్టీస్ చేశారు. సంతోషం, చాలా బాగా జరిగింది ఆ రోజు వారు పాడిన పాటలు వింటుంటే. అలానే అనేక ప్రాంతాలలో పలు విధమైన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ లేదా సెప్టెంబర్ ముగింపు నుంచే మందిరాలలో ప్రకటనలు జరుగుతూ ఉంటాయి, క్రిస్మస్ రాబోతోంది, మనం సిద్ధపడాలి అని. ఇలాంటి మందిరాల నుండి కూడా మనం వచ్చిన వారమై ఉన్నాం మన చరిత్ర ఆలోచిస్తే. ఇక మరికొందరైతే ఈ మహా సంతోషకరమైన సువర్తమానము అన్న ఈ పదం ఎలా అర్థమైందో నాకైతే తెలియదు, కానీ దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ మహా సంతోషకరమైన సువార్త అన్నది దీనిని మనం చూడాల్సిన విధానం వేరు. దీనిని మనం బైబిల్ ప్రకారంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సిన విధానం వేరు అని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉంటే ఈ మహా సంతోషకరమైన సువార్త, ఈ మహా సంతోషకరమైన సువార్త ఏదైతే ఉందో, యేసు ప్రభు యొక్క జననం, ఆ పండుగను నాట్యాలు చేస్తూ అంటే డ్యాన్సులు చేస్తూ మనకిష్టం వచ్చిన లేదా నోటికి వచ్చిన పాటలు రాసుకొని దాని ప్రకారంగా మనం ఎగిరి గంతులేస్తూ చిందులు వేస్తూ అదే సంతోషకరమైన క్రిస్మస్ అని అనుకుంటే, బైబిల్ ప్రకారంగా అలాంటి విషయాలను బైబిల్ సమర్థించలేదు, సమర్థించబోదు అని అర్థమవుతుంది. ఇది మనకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ పండుగలు అని సినిమాలలో చూపించినట్లుగా మందిరాలలో కూడా డ్యాన్సులు చేస్తూ చివరికి పాటలు కూడా ఎలా తయారైపోయాయంటే కొన్ని పదాలు కూడా మనకు అర్థమవ్వవు. రాక్ మ్యూజిక్ అనో లేకపోతే ఇంకొక మ్యూజిక్ పెట్టి ఆ పాటలు పాడుతుంటే అవేంటో మనకు అర్థం కూడా కావు.
అందులో భావం ఏంటో, దాని ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, దేవుని అందలి భయము భక్తి ఎలా సమాజానికి తెలియజేయవలనో అనేది స్పష్టంగా అర్థం కాక ఆ పాటలు, ఎగురుతున్న ఎగురులు, చిందులు, నాట్యాలు చాలా అసభ్యకరంగా, అర్థం లేని విధంగా, చాలా దయనీయంగా క్రైస్తవ సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయా అన్నట్లుగా కనబడుతూ ఉంటాయి ఈ క్రిస్మస్ పేరున జరిగే సంబరాలు, పండుగలు. అందుకు మనమంతా ఈరోజు ఒక చిన్న మందగా చేరి ఉన్నామిట. బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించి బైబిల్ ప్రకారంగా ఇదిగో ప్రజలందరికీ, లూకాసు వార్త 2:10, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని దేవదూత వచ్చి గొర్రెల కాపరులతో చెప్పిన ఈ మహా సంతోషకరమైన సువార్త అన్నది మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ దృష్టితో దీన్ని మనం చూస్తే ఈ మహా సంతోషం అనేది అర్థమవుతుందో మనం గమనించాలి. యేసు ప్రభు యొక్క జననం గురించి ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలుసు. ఆయన శిలువ మీద మనందరి కొరకు మరణించడానికి వచ్చాడని, మన పాపములను శిలువ మీద మోసాడని, మన పాపములన్నిటినీ ఆయన తన రక్తం కార్చి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు శిలువ మీద ఆయన అనుభవించిన ఆ కష్టం. ఈ పదాలు చాలా చిన్నవిగా కనబడుతూ ఉండవచ్చు. అప్పుడప్పుడు చెప్తుంటాను, దేవుని యొక్క ప్రేమను, ఆయనకు మన ఎడలో ఉన్న ఆలోచనలు వివరించడానికి మనకున్న భాషల్లో, అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏ భాష అయినా కావచ్చు, అందులో ఉన్న పదాలు ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించడానికి మనకున్న డిక్షనరీలో అవి సరిపోవేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న వొకాబులరీ చాలా తక్కువ కాబట్టి. ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలకు మనకు అర్థాలే తెలియదు. మాతృభాష తెలుగు అయినా తెలుగులోని కొన్ని పదాలకు మనకు అర్థాలు తెలియదు. ఒప్పుకుంటారు ఈ విషయానికి? ఇది ఏమై ఉండొచ్చు అని అంటాం మనం. అలా ఈ మహా సంతోషకరమైన సువార్త అన్నది ఏ విధంగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది? ఇది ప్రశ్న ఈరోజు సందేశానికి. బైబిల్ ప్రకారంగా కాకుండా వేరే విధంగా మనం ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని జరుపుకుంటే మాత్రం దేవునికి మచ్చ తెచ్చిన వరం అవుతాం. మన దేవుని బిడ్డలుగా మనం పిలువబడం. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం అది మన కొరకే. బాహాటముగా అందరి ముందు ఊరి వెలుపల గొర్రెలను, జంతువులను ఈడ్చుకొని పోయి ఎలాగైతే బయటపడేస్తారో చనిపోతే, లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లన యేసు ప్రభువును సిలువ మోయించుకుంటూ పట్టణంలో నుండి ఊరి బయటికి తీసుకెళ్ళి ఆయనను చంపేశారు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక వ్యక్తి మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికి వచ్చిన వ్యక్తి విషయంలో మనం ఎగిరి గంతులేసుకుంటూ పండుగ జరుపుకుందామా? లేకపోతే నేను చేసిన తప్పిదములు ఈరోజు ఇతని ప్రాణం మీదకి వచ్చాయని మనం ఆలోచిద్దామా ఒక క్షణం? ఒకప్పుడు నేను పనిచేస్తున్న ఆఫీస్లో ఒక అమ్మాయి పనిచేసేది. అమ్మాయి ఎప్పుడూ ఏదో తెలియని విచారంతో, తెలియని బాధతో, దుఃఖంతో ఎప్పుడు అలా కూర్చుండే ఉంటాడు. ఇక నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కనుక ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఎందుకు ఇలా ఉంటున్నారు, సంతోషంగా ఎందుకున్నారు, బాధగా ఎందుకున్నారు, వారి కష్టాలు ఏంటి, వారి సమస్యలు ఏంటి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. వెంటనే నేను అక్కడ చేరిన వెంటనే వెళ్ళి అమ్మ నీకేమైంది చెప్పు అంటే బాగుండదు కాబట్టి కొద్ది రోజులు గమనిస్తూ వస్తున్నాను. ఏమో అయ్యింది, ఏంటి పరిస్థితి.
కానీ అమ్మాయిలు అన్ని విషయాలు వెంటనే అన్ని విషయాలు చెప్పుకోరు. అది కూడా ఒక పురుషుడినైనా నాతో. ఒకానొక రోజు ఆవిడే ఆ అమ్మాయి వచ్చి నాతో చెప్పుకుంటుంది. ఏంటంటే సమస్య, తన శరీరంలో ఒకే ఒక కిడ్నీ ఉందట. ఏమైంది మరొక కిడ్నీ అంటే చెప్పింది, మా తమ్ముడు చావు బతుకుల్లో ఉండే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే నా తమ్ముడు బ్రతకడు. ఎన్నో మార్గాల ద్వారా ఒక కిడ్నీ సంపాదించాలని ప్రయత్నించాము, కానీ ఎవరి కిడ్నీ కూడా వాడికి సూట్ అవ్వట్లేదు. ఇంకా డాక్టర్లు అన్నారు, ఈ భూమి మీద ఆ అబ్బాయికి సెట్ అయ్యే కిడ్నీ ఎవరిదైనా ఉందంటే నీ ఒక్కదాన్నే అమ్మ, నీ ఒక్కదాన్నే సెట్ అవుతుంది. నీ తమ్ముడు బ్రతకాలంటే నీ బాడీలో నాకు కిడ్నీ తీసి ఆ అబ్బాయిలో పెట్టాలి. ఇంకా అక్కగా తమ్ముని కొరకు తన బాడీలో ఉన్న కిడ్నీ కొరకు తనను సిద్ధపరచుకోవడం. ఎందుకంటే ప్రిపరేషన్, సర్జరీ బిఫోర్ చేయాల్సిన త్యాగాలు కొన్ని ఉంటాయి. ఆ అమ్మాయి యొక్క ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి, బాడీలో ఉన్న వెయిట్ తగ్గించుకుంటూ రావాలి, ఏవో రకరకాలన్నీ డాక్టర్లు ఏం చెబితే అది చేయాలి. ఆ విధంగా అన్నీ పాటించి చివరికి దాదాపుగా ఎముకతోలాగా అయిపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు తమ్ముడు బ్రతకాలి అని అంటే అక్క త్యాగం చేయాలి, తమ్ముడు బ్రతకాలంటే అక్క ఖచ్చితంగా త్యాగం చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ వివాహానికి దగ్గరైనటువంటి అమ్మాయి ఈ అమ్మాయి బలహీనపడితే ఆ అమ్మాయికి మ్యారేజ్ అవ్వదు, వివాహం అవ్వదు. కిడ్నీ ఇవ్వకపోతే తమ్ముడు బతకడు. ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి? చచ్చినట్లు తమ్ముడిని బ్రతికించడానికి కిడ్నీ ఇచ్చేసింది ఈ అమ్మాయి. ఆ కిడ్నీ తమ్ముడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి మెల్లిమెల్లిగా మళ్ళీ ఊపిరి పీల్చుకుని మెల్లిమెల్లిగా బ్రతకడం ప్రారంభించాడు. ఇద్దరు అక్క తమ్ముళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారు. కానీ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి వివాహం అయిందో లేదో నాకు తెలియదు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మేము కలిసి పనిచేసిన రోజుల్లో అప్పటికి సంబంధాలు వస్తున్నాయట, దాచిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో వచ్చిన ప్రతి సంబంధంతోనూ నా బాడీ పరిస్థితి ఇది, నా బాడీలో ఒక కిడ్నీ లేదు అని చెప్పుకుంటూ పోయేదట. వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సల్. అలా కాలం గడిచిపోయింది. 35, 36, 37 ఏళ్ళు వచ్చేసాయి. ఇంతవరకు ఆ అమ్మాయికి మళ్ళీ ఏమైందో భవిష్యత్తు నాకైతే తెలియదు. వస్తాను వెళ్ళిపోయింది ఆఫీస్లో. ఇప్పుడు ఆ తమ్ముడు, అక్క దేహంలో నుంచి కిడ్నీ పొందుకున్న ఈ తమ్ముడు నాకు కిడ్నీ త్యాగం చేసింది అని గ్రాటిట్యూడ్, రుణపడి ఉంటే మంచిదా, లేక నా కొరకు ఈ అక్క ఇలా చేసిందని ఎగిరి గంతులు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ఎగురుతూ అలా చేసుకుంటూ పోతే బాగుంటుందా? ఈ రెండిట్లో కొంచెం చాలా కష్టం, హెయిర్ లైన్ డిఫరెన్స్ ఇది. ఆ అబ్బాయి శాశ్వత కాలం ఈరోజు నేను బ్రతికున్నానంటే మా అక్క నాకు త్యాగం చేసిన కిడ్నీనే కారణం. నేను బ్రతికున్నానంటే మా అక్క చేసిన ఈ త్యాగమే కారణం. అలా కాకుండా అక్క పేరు చెప్పి అక్కను బజార్లలో ఆవిడ గురించి ఇష్టం వచ్చినట్లు పాటలు రాసుకుని అక్క ఇలా చేసింది, అక్క అలా చేసింది, అది చేసింది, ఇది చేసిందని ఎగురుకుంటూ నాట్యాలు వేసుకుంటూ చిల్లరగా అర్థం కాని విధంగా చేస్తూ ఉంటే మర్యాదపూర్వకంగా ఉంటుందో చెప్పండి? ఈరోజు 31 డిసెంబర్ 31 సంవత్సరం యొక్క చివరి రోజులోనికి మనం వచ్చి ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేటప్పుడు ఫాలోడ్ బై హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా స్టార్ట్ అవుతుంది. వి విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని పడతాం మనం.
ఆ పాడుకుంటూ పాడుకుంటూ ఏకంగా ఊపు వచ్చేస్తుంటుంది బాడీలో తెలియకుండానే. ఏంటంటే ఇది మా దేవుని పండుగ అందుకే మేము ఊగుతున్నామంటారు, ఇది మా దేవుని పండుగ అందుకే మేము ఎగురుతున్నామంటారు. కానీ ఈ లూకా సువార్త 2:10 చెప్పబడుతున్న ఈ సంతోషకరమైన సువార్త అనేది ఉంది చూసారు. సంతోషకరమైన సువార్త. భూమి మీద పుట్టి ఆయన ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? వాట్ ఈస్ హిస్ జర్నీ? సిలువకు పరిగెత్తుంది ఆయన ప్రయాణం. ఆయన ప్రయాణం ఎక్కడికి పోతుందంటే ఒకరు ఉమ్మేస్తున్నారు ముఖం మీద, తూ అని ఊసేస్తున్నారు. ఒకరు గుద్దుతున్నారు వెనకల నుండి. తర్వాత కొట్టినవాడు గుద్దినవాడు అంటున్నాడు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పారు ఎగతాళికి మాట్లాడుతున్నారు. అంటే ప్రభువుకు తెలియదనా? ఆయన హేళన చేస్తున్నారు, ఆయనను ఎగతాళి చేస్తున్నారు. అలా ఉంది ఆయన జననం. ఆయన జననం అలా ఉందంటే పుట్టినప్పుడు కొట్టారు అని కదా నా ఉద్దేశం. అలా కొట్టబడుటకే ఆయన పుట్టాడు. అలా సిలువకు వేలాడదీయబడుటకే ఆయన జన్మించడం జరిగింది. మన కొరకు చివరి రక్తబొట్టు వరకు కార్చడానికి ఆయన సిలువ మీద బలి అవ్వాల్సి వచ్చింది. ఆయన ఎంతో చాలా డీసెంట్గా చేశాడు, క్రమశిక్షణగా చేశాడు, క్రమబద్ధంగా చేశాడు, మర్యాదపూర్వకంగా చేశాడు సమస్తం. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టబడి ఉంది. వ్యభిచారంతో పట్టబడిన వారిని ఏం చేయమంటాను అని అంటే, మీలో పాపం చేయని వాడు మొదట రాయేయండి అని చెప్పి ఆ స్త్రీని అక్కడ ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవంగా, అమ్మా ఇంకా పాపం చేయకు, నేను కూడా నీ మీద రాయవేయను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన చేసిన ప్రతిదీ ఎంతో డీసెంట్, డిగ్నిఫైడ్, డిసిప్లైన్డ్, రెస్పెక్టబుల్గా జరిగింది. అయితే ఈరోజు క్రిస్మస్ అన్న పేరుతో మనం చేస్తున్న పండుగలు ఎంతో భయంకరంగా మారిపోయాయి. ఇవి చూస్తుంటే సభ్య సమాజం వీళ్ళు క్రైస్తవులేనా అని అనిపించుకునే స్థితికి దిగజారిపోయింది మన యొక్క పండుగలోని ఆనందం. ఈ మాటను ఇదే లూకా సువార్తలో మొదటి అధ్యాయం 39 నుండి నేను చదువుతాను, దయచేసి గమనించండి. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. ఆమె గర్భంలో శిశువు గంతులు వేసాను అని మనం కూడా గంతులు వేస్తూ కూర్చోకూడదు. ఇది గర్భంలో జరిగిన ఇన్సిడెంట్. ఇది ఎలిజబెత్ గారి గర్భంలో జరిగిన సంఘటన. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా, నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో నిండిన ఆ స్త్రీ ఎలిజబెత్ గారు కొన్ని విలువైన విషయాలు యేసు ప్రభువుకు తల్లిగా ఉన్న మరియమ్మ కనబడగానే కొన్ని మాటలు మాట్లాడుతుంది ఎలిజబెత్ గారు. చూద్దాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. గమనించాలి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలిజబెత్ గారు మరియమ్మతో మాట్లాడుతున్న మాట. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని చెబుతూ, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను అని ఎలిజబెత్ గారు ఒప్పుకుంటున్నారు. మరియ గర్భాన ఉన్నటువంటి ఆ శిశువు నాకు ప్రభు అని ఒప్పుకుంటుంది ఎలిజబెత్ గారు. హీఈస్ మై లార్డ్ అంటుంది ఎలిజబెత్ గారు.
పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో నిండిన ఆ స్త్రీ మరియమ్మను చూడగానే, నీ గర్భమందు ఒక శిశువు ఉన్నాడు, ఆ శిశువు ఎవరో కాదు, నాకు ప్రభువు అని చెప్పి, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని ఆనందముతో గంతులు వేశాను. ఆ గర్భంలో ఉన్న శిశువు ఒక ఆనందంతో నిండి పొంగిపోతున్నాడు. సంతోషము, ఆనందము ఇవన్నీ పర్యాయపదాలు. హ్యాపీనెస్, జాయ్ ఇలాంటివన్నీ. దానితో పాటు అలానే చదువుకుంటూ కిందికి వస్తే 48వ వచనంలో ఇప్పుడు మరియమ్మ గారు మాట్లాడుతున్నారు. అప్పుడు మరియ ఇట్ల నేను 46వ వచనం 46 అప్పుడు మరియ ఇట్ల నేను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని మరియమ్మ గారు కూడా మాట్లాడుతున్నారు. నా ఆత్మ ఆనందిస్తోందని. ఎలిజబెత్ గారు మాట్లాడుతున్నారు ఆనందం గురించి, మరియమ్మ గారు మాట్లాడుతున్నారు ఆనందం గురించి. నా ఆత్మ ఆనందించింది, నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసినని ఎలిజబెత్ గారు మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ క్రిస్మస్ పేరున జరిగిన సంబరాలు, అనేక ప్రాంతాలలో జరిగిన సంబరాలు చూసినప్పుడు ఇంచుమించు ఒక 10 రోజుల నుండి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి. ఏంటి? ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువార్త అంటే ఏంటి? మహాసంతోషకరమైన సువార్త, మహాసంతోషకరమైన సువార్త. ఈ మహాసంతోషకరమైన సువార్త అంటే క్రిస్మస్ పేరు చెప్పి గంతులు వేయటమా, డాన్సులు వేయటమా, ఇష్టం వచ్చిన వొకాబులరీతో పాటలు రాసుకోవడమా, రాసుకున్న పాటలకు ఇష్టం వచ్చిన రాగాలు కట్టుకోవడము, ఆ తర్వాత ప్రజల మధ్యలోకి దాన్ని తీసుకెళ్ళి భయంకరమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను పెట్టుకుని వాటిని వాయిస్తూ, ఇది లోక సంబంధమైన సినిమా పాటలా లేకపోతే దేవుని పాటలా అనేది అర్థం కాని స్థితిలోనికి మనం తీసుకెళ్ళి అన్యజనుల చేత అవమానాల పాలవుతున్నాం. మన పరిస్థితి అన్యజనులకు వెలుగుగా, అన్యజనులకు రక్షణగా క్రైస్తవులు యేసు ప్రభువును పరిచయం చేయాల్సిన వారు. అలాంటిది క్రైస్తవ సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి అన్యజనులు హేళన చేసే స్థితిలోనికి మన సంబరాలు ప్రవేశించాయి. కాబట్టి నిజమైన సువార్తను, సత్యమైన వాక్యాన్ని తెలుసుకుని ఈరోజు ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువార్త అంటే ఏంటో తెలుసుకుని, ఇక మీదట మనము తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి మనమే ఈ సువార్తను ప్రకటిస్తూ ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి మన వంతు పాత్ర మనం పోషించాలి. ఆల్ రైట్, చూద్దాం ఏంటి మహాసంతోషకరమైన సువార్త. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది ఈ సంతోషకరమైన సువార్త గురించి. దానిని మనం జాగ్రత్తగా గమనిద్దాం. అందరము బైబిల్ తీద్దాం, చాలా జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారితో దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరుగుతుంది. అదేంటంటే 15 కంటే ముందు ఒక్కసారి 12వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం. దేవుడు అబ్రహాము గారిని పిలిచిన విధానం గురించి చూద్దాం. మొదటి నుంచి ఇదంతా కొంచెం ఎక్కువ ఉంది, మెసేజ్ ఎక్కువ చెప్పాలి కనుక ఈరోజు నేను చదువుతుంటాను, మీరు దయచేసి గమనించండి. నేను ఎక్కడన్నా వచనాలు తప్పు చెప్పడం లేకపోతే చదవడం మీరు గమనిస్తే వెంటనే నన్ను ఆపండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఏడుగలవాడు. వ్రాయబడిన ఈ మాటల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను ఒక దేశం చూపిస్తే అక్కడికి వెళ్ళిపోంటున్నాడు. నంబర్ 1. నంబర్ 2, రెండవది ఏంటంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా 2 ప్రాముఖ్యమైన వాగ్దానాలు చేశాడు. ఒకటి, నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆ దేశం గురించే 15వ అధ్యాయంకి వచ్చిన తర్వాత, ఇదే ఆదికాండం 15వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. 12వ వచనం, ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను. దాంతో పాటు 17వ వచనంలో చదువుకుంటూ వెళ్తే, మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని, వినాలి జాగ్రత్తగా, ఐగుప్తు నది మొదలుకొని అనగా నైలు నది, గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. అంటే, నాయన అబ్రహామా, ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశంలో పరదేశిగా ఉన్నావు. అయితే నీ సంతానము 400 సంవత్సరాలు పరదేశుల్లో అనగా ఐగుప్తులో, అక్కడ ఐగుప్తును రాయకపోయినా వేరే దేశంలో దాసులుగా ఉంటారు. ఆ కాలం పూర్తయిన తర్వాత ఈ గిర్గాషీయులు, యెబూసీయులు, అమోరీయులు, వీళ్ళందరూ హిత్తీయులు, హివ్వీయులు, వీళ్ళందరూ నివసిస్తున్న భూమిని, వారిని నీ సంతానానికి ఇచ్చి ఉన్నాను, వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అది వాగ్దానం. అబ్రహాము గారికి చేయబడిన వాగ్దానాలలో 2 ప్రాముఖ్యమైన వాగ్దానాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ఇప్పుడు చదువుకున్న ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరు వీరు? కేనీయులు, కనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయియులు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు, వీళ్ళందరూ ఈ కనాను భూభాగంలో నివసిస్తున్నారు. వీరి అక్రమం ఇంకా పూర్తవ్వలేదు. వీరి అక్రమం పూర్తయిన తర్వాత నీ సంతానాన్ని ఆ పరదేశంలో నుండి, దాసులుగా ఉన్న ఆ దేశంలో నుండి విడిపించి ఈ దేశంలోకి నడిపిస్తాను అన్నట్లుగానే దేవుడు ఐగుప్తు యొక్క దాసగృహంలో నుండి ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రాన్ని దాటించుకొని ఆ తర్వాత యోర్దాన్ నది వరకు నడిపించి, యోర్దాన్ నదిని కూడా ఆపి, ఆ తర్వాత యోర్దాన్ నదిని కూడా ఆరిపో చేసి దాటించుకొని తీసుకెళ్ళాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడింది. ఒప్పుకుంటారు ఈ విషయానికి? ఈ వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. దీనితో పాటు దేవుడు చేసిన మరో వాగ్దానమే అబ్రహాం గారికి 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో మరొక వాగ్దానం ఉంటుంది. అబ్రహాం గారికి చేసిన వాగ్దానాలు 2 ప్రాముఖ్యమైన వాగ్దానాలు. ఒకటి, ఈ కనాను దేశాన్ని వీరు ఆక్రమించుకుంటారు. పాలు తెల్లులు ప్రవహించే దేశాన్ని నీ సంతానానికి ఇస్తానన్నాను, అది నేను నెరవేర్చాను. విందామా జాగ్రత్తగా? ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే
లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మహాసంతోషకరమైన సువార్త అనేది ఉంది చూసారా. ఆ మహాసంతోషకరమైన సువార్త అంటే ఏంటో తెలియక మనం ఈరోజు ప్రభువును సమాజానికి పరిచయం చేయాల్సిన విధానంలో పరిచయం చేయట్లేదు. దానివల్ల క్రైస్తవ సమాజానికి చాలా చెడ్డ పేరు, ఒక మచ్చ తెచ్చేవారముగా మనం మారిపోయాం. అలా కాకుండా నిజంగా ఈ మహా సంతోషకరమైన సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలంటే మన ప్రయాణం ఆదికాండం నుంచి ప్రారంభం అవ్వాలి. దీని గురించి కొద్ది రోజులుగా నేను స్టడీ చేస్తున్నాను. నేను తెలుసుకున్నది మీకు చెప్పాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దాని కొరకు మీ సహకారం అవసరం. జాగ్రత్తగా విందాం. ఒకరి నుంచి దేవుడు మనకు తెలియజేసిన విషయాలను అనేక మందికి చాటి చెప్పడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆల్ రైట్, ఆదికాండం 22వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. అబ్రహామా, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చేన. నేను 2 వాగ్దానాలు. మొదటి వాగ్దానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే ఈ దేశాన్ని మీకు ఇస్తానన్నాడు. అన్నట్లుగానే ఇచ్చాడు. మోషే గారి చేత విడిపించుకున్నాడు, తీసుకెళ్ళాడు దేవుడు. ఆ తర్వాత యెహోషువ గారి చేత యోర్దాన్ నదిని దాటించి ఆ వాగ్దాన దేశంలో ప్రవేశింపజేశాడు. ఆ తర్వాత 2వ వాగ్దానం కనబడుతుంది ప్రాముఖ్యమైన మాటల్లో. 2వ వాగ్దానమే 18వ వచనంలో, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ, భూలోకములోని జనములన్నీ, భూలోకములోని జనములు కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు చుట్టుపక్కల ఉన్న పాలస్తీనులు కావచ్చు, ఐగుప్తీయులు కావచ్చు, సిరియా వాళ్ళు కావచ్చు, ఇటువైపు ఇప్పుడున్న జోర్డన్ కావచ్చు, అరేబియా దేశాలు కావచ్చు, ఆఫ్రికా ఖండం, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఏషియా, ఆస్ట్రేలియా, ఇలా ఎన్ని ఖండాలు ఉన్నాయో అన్ని ఖండాలలో ఉన్న ఈ భూలోక వంశములన్నీ ఎవరి సంతానం వలన ఆశీర్వదించబడాలట? అబ్రహాము సంతానము వలన ఆశీర్వదించబడును. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నా తోడు ప్రమాణం చేసి చెప్తున్నా, భూలోక వంశములన్నీ, భూలోక ప్రజలందరూ జనములన్నీ అబ్రహామా నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని నేను వాగ్దానం చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ప్రమాణం చేశానని మాట్లాడుతున్నాడు. ఈ పితరులకు చేయబడిన ఈ వాగ్దానం ఆ తర్వాత వచ్చిన సంతానానికి ఈ మాట అలా వ్యాప్తి చెందింది. ఒకరి తర్వాత ఒకరు తెలుసుకుంటూ వచ్చింది, తెలియజేయబడుతూ వచ్చింది. వింటున్నారా అంతా? ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏం తెలుసు అంటే, మా పితరుడు మా తండ్రి నా అబ్రహాముతో వాగ్దానం చేశాడు దేవుడు ఈ దేశాన్ని ఇస్తానని, చెప్పినట్లుగానే ఈ దేశం ఇచ్చాడు. అయితే ఇంకొకటి కూడా ఉంది. మా పితరుడైన అబ్రహాముతో చెప్పిన మాట, మా తండ్రి అయిన అబ్రహాముతో, భూలోక వంశములన్నీ ఇతని సంతానం వలన ఆశీర్వదింపబడును అనేది ఒకటి ఉంది. అది ఎలా సాధ్యమవుతుంది? ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత మాకు న్యాయాధిపతుల పుస్తకం కనపడుతుంది యెహోషువ గ్రంథం తర్వాత. వాళ్ళందరూ ఏం చేశారు? మాకు న్యాయాధిపతులు వద్దు, రాజులు కావాలని కోరుకున్నారు. తర్వాత కాలంలో సమూయేలు మొదటి గ్రంథంలో ఇది మనం చాలాసార్లు విన్నాం. ఆ రాజుల పరిపాలన మాకు కావాలి, సర్వలోక జనులు కోరినట్లుగా మాకు కూడా, జనులకు ఉన్నట్లుగా మాకు కూడా రాజు కావాలన్నప్పుడు దేవుడు బెన్యామీను గోత్రంలో నుండి సౌలు గారిని వారికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత సౌలు గారిని దేవుడు తొలగించి దావీదు గారిని సింహాసనం మీద ఎక్కించి కూర్చోబెట్టాడు. దావీదు గారి మరణానంతరం సొలొమోను అయిన తన కుమారుడు చక్కటి పరిపాలన ఇవ్వలేకపోయాడు. తద్వారా దేశం 2 భాగాలు అయిపోయింది. ఒక భాగమేమో యూదా దేశంగా, మరొక భాగమేమో ఇశ్రాయేల్ దేశంగా విడిపోయింది. ఆ తర్వాతి కాలంలో కాలక్రమేణా ఇశ్రాయేలును పరిపాలించిన ఏ రాజు కూడా దైవభక్తి లేని వ్యక్తిగా, ప్రజలందరూ దేవునికి దూరం అయిపోయే విధంగా ప్రజలు నాశనం అయిపోయారు. దేవుడు వారిని అషూరు చెరలోనికి పంపించేశాడు. ఆ తర్వాత కాలంలో యూదా జనాంగం బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. అప్పుడే మనకు దానియేలు గ్రంథం కనబడుతుంది. ఇదంతా క్రైస్తవ సమాజంలో మనకు బాగా తెలిసిన విషయాలు.
ఇప్పుడు అబ్రహాం గారికి చేయబడినటువంటి వాగ్దానం అంటే ఏంటి? నీ సంతానం వలన భూలోక వంశములను ఆశీర్వదించబడును అని రాయబడితే, మరి ఈ సంతానం ఏమైపోయిందంటే చెరలోకి వెళ్ళిపోయింది ఓల్డ్ టెస్టిమెంట్లో. అలా చెరలోకి వెళ్ళిపోయిన వారిలో కూడా కొందరు భక్తులు ఉన్నారు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నవారు, యెహెజ్కేలు లాంటి ప్రవక్తలు లాంటి వారు, దానియేలు గారు, తర్వాత ఆ చెరలో నుండి విమోచింపబడి బయటికి వస్తున్న ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్ లాంటి మహాభక్తులు, హగ్గయి, మలాకి గారు, వీళ్ళందరూ ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి వారు. చెర ముగింపులోనూ చెర తర్వాత మళ్ళీ ఈ దేశం స్థిరపడిన తర్వాత కనబడుతున్నటువంటి ప్రవక్తలు మనకు కనబడతారు. ఈ ప్రవక్తలు చెబుతున్నారు, మన పితరుడైన అబ్రహాము గారికి ఒక వాగ్దానం చేయబడింది, భూలోక వంశములని ఇతని సంతానం వలనే ఆశీర్వదించబడాలనంటే ఏదో జరగాలి ఈ దేశంలో, మన ద్వారా ఈ ప్రపంచానికి ఏదో జరగాలి అనే అవగాహన అయితే ఇశ్రాయేలులో ఖచ్చితంగా ఉంది, పితరుడైన అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళారు, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కొన్ని విషయాలు పూర్వీకులు ఏదైనా చెప్పారనుకోండి, మన తాతలు కానీ ముత్తాతలు కానీ ఏదైనా ఒక విషయం చెప్పారంటే ఇప్పుడే ఉన్న పసిపిల్లలకు తెలుస్తుందా, ఇప్పుడున్న పెద్దలకు తెలుస్తుందా? పెద్దలకే తెలుస్తుంది. తాతలు చెప్పిన విషయాలు పెద్దలకు తెలుస్తాయి. పెద్దలు వారు పెద్దగా అవుతూ ఎదుగుచున్న పిల్లలకి విషయాలు చెప్పాలి. అలా ఎదుగుచున్న పిల్లలకి భక్తిపరులైన ఆ పెద్దలు ఖచ్చితంగా ఒక సమాచారం అందించి ఉండాలి. అదే మన పితరుడైన అబ్రహాము గారికి దేవుడు ప్రధానంగా వాగ్దానం చేసిన వాటిలో 2 కనపడుతున్నాయి. ఒకటి, మనం నివసిస్తున్న ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అన్నాడు. మరొకటి, భూలోక వంశములనియు మన పితరుడైన అబ్రహాములో నుండి వచ్చిన సంతానము ద్వారా ఆశీర్వదించబడాలి అని. కానీ మన పరిస్థితి ఏమైంది? మన సహోదరులేమో ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు, మనమేమో బబులోన్ చెరలోకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఆ చెరలో ఉండగా ఎస్తేరు గ్రంథంలో కనపడుతుంది, హామాన్ అని ఒక దుర్మార్గుడు యూదా యూదులందరినీ అనగా ఇశ్రాయేలీయులందరినీ అంతమొందించాలని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ దేవుడు కాపాడాడు, రక్షించాడు, మనల్ని నిలబెట్టాడు. ఒక సత్యం తెలియాలి, ఒక వాగ్దానం ఇంకా నెరవేర్చబడాలి. అది ఇంకా నెరవేర్చబడలేదు. మనం చెల్లా చెదురు అయిపోయాం. ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతూ పోతుంటే వీరందరూ చెదిరిపోయారు. కానీ చెదిరిపోయిన వీరందరూ ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నారు. ఏంటంటే భూలోక వంశములన్నీ ఒకరి ద్వారా ఆశీర్వదించబడాలి. భూలోక వంశములందరికీ, ప్రజలందరికీ ఒక ఆశీర్వాదం, ఒకటి డ్యూ ఉంది, పెండింగ్ ఉంది, అది తీర్చబడాలి. అది సత్యం మనకు తెలుసు అని పితరులు చెప్పారు. గనుకని లూకా సువార్తలో 1వ అధ్యాయంలో యేసు ప్రభువును ధరించిన తల్లి అయిన మరియా ఒక మాట మాట్లాడుతుంది. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము చూస్తున్నారంతా? ఇంకా పేపర్లు తిరుగుతున్నాయి కనుక వచనం చెప్పలేదు. ఆల్ రైట్, లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనంలో తల్లి అయిన మరియా ఒక మాట మాట్లాడుతుంది. వింటున్నారా అంతా? ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? మరియమ్మ గారు మాట్లాడుతున్న మాట. ఏం మాట్లాడుతుంది ఆవిడ? అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు అన్నది చూసారా? మరియమ్మ గారు, యేసు ప్రభువును ధరించిన మరియమ్మ ఒక మాట స్పష్టంగా పలుకుతోంది. అదేంటంటే అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసి కొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇశ్రాయేలునకు సహాయం చేశాడట అని తల్లి అయిన మరియ మాట్లాడుతుంది. ఇశ్రాయేలునకు ఎలా సహాయం చేశాడని చెబుతోంది ఈ స్త్రీ. నా గర్భమందు ఒక శిశువు ఉన్నాడు. ఇప్పుడు నా గర్భమందు ఉన్న ఈ శిశువు ఇశ్రాయేలునకు సహాయం చేయడానికి వచ్చాడు. అదే ఆవిడ చెప్తున్న మాట. ఇశ్రాయేలునకు ఈ విధంగా సహాయం కలుగుతోందని
ఎవరికి ఎప్పుడు చెప్పారు అని అంటే చెప్తుంది ఆవిడ 54వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు, మన పితరులతో ఒక మాట సెలవు ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? భూలోక ప్రజలందరూ, భూలోక వంశములన్నీ ఇదిగో నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. ఈ వాగ్దానం ఇలా గర్భమందు ప్రవేశించిన శిశువు ఇశ్రాయేలునకు సహాయం చేయడానికి వచ్చాడు. దాంతోపాటు ఈవిడ మాట్లాడుతున్న మరికొన్ని ప్రాముఖ్యమైన మాటలు 47 నుంచి, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని యందురు, ఆయన నామము పరిశుద్ధము. ఇలా చెబుతున్నటువంటి ఈవిడ పలికిన మాటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును, ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను లెక్కించెను, ఆకలి కొరిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ఇలా మరియమ్మ గారు పలికిన మాటల్లో అబ్రహామునకు చేయబడిన వాగ్దానం ఈరోజు నా ద్వారా నెరవేర్చబడుతుంది. అక్కడికి ఆగలేదు ఈ మాట, అక్కడికి ఆగలేదు. పక్కనే ఎలిజబెత్ గర్భము ధరించింది కదా, యోహాను గారిని, బాప్తిస్మిచ్చి యోహాను గారిని. ఆ ఎలిజబెత్ గారికి భర్తగా ఉన్న జకర్యా గారు, యోహాను గారు పుట్టగానే తన నోరు తెరుచుకుంటుంది. అంతవరకు మూగవాడై ఉంటాడు. దూత వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను గారి తండ్రి అయిన జకర్యాతో, ఇదిగో గొడ్రాలైన నీ భార్య ఒక కుమారునికి జన్మనివ్వబోతుంది అంటే నమ్మలేదు ఆ మాట. చూద్దామా? 1వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. కొందరికి ఈ విషయాలు ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చేమో. ఎలిజబెత్ గారికి భర్తగా జకర్యా గారు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనను. అప్పుడు జకర్యా గారు వచ్చిన వార్తకు సంతోషపడక, జకర్యా ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనమయ్యుందు అని అతనితో చెప్పాను. అలా జకర్యా గారు మూగవాడైపోతాడు, మాట్లాడలేకపోతాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టగానే అప్పుడు తిరిగి తన నోరు తెరుచుకుంటుంది. జకర్యా గారి నోరు తెరుచుకుంటుంది. అంటే ఎన్ని నెలలు జకర్యా గారు మూగవాడై ఉండవచ్చు?
ఇంచుమించు 9 నెలలకు పైగా ఆ బిడ్డ జన్మించేంత వరకు జకర్యా గారు నోరు మూత వేయబడింది. బిడ్డ పుట్టగానే మళ్ళీ జకర్యా గారు నోరు తెరిచి మాట్లాడతారు. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను? క్రిస్మస్ రోజు ఇలాంటివి ఏవి మనకు సమాజంలో గుర్తురావు. బహా గుర్తొచ్చేది పాడుతాం కదా, బెత్లెహేమను ఊరిలోన పశువు పాకలో పుట్టాడని, పుట్టకపోయినా పుట్టాడని పాడుకోవడం. ఇలాంటివన్నీ ఏవేవో పాటలు రాసేసుకొని మనం పాడుకుంటాం. నిజమైన మాటలకు మాత్రం మనం మనసును చాలా దూరంగా పెట్టింటాం. అలా మూగవాడుగా ఉన్న జకర్యా గారు తిరిగి మామూలు వ్యక్తిగా మారిపోయి నోరు రాగానే ఒక మాట అంటున్నాడు మొదటి అధ్యాయంలో జకర్యా గారు. చూద్దామా? 67వ వచనం నుండి, లూకా సువార్త మొదటి అధ్యాయము 67 నుండి. మరియు అతని తండ్రి జకర్యా ఎవరి పూర్ణుడై? పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించెను. అలా ప్రవచించుచు ఏమంటున్నాడంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, వింటున్నారా జాగ్రత్తగా, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. అలా జకర్యా గారు మాట్లాడిన మాట. కొందరికి అనిపిస్తుండొచ్చు ఈరోజు నేను చెప్తున్న ఈ వాక్యం, ఏందండి ఇవన్నీ బైబిల్లో ఇలా లోతైన విషయాలు, ఇలాంటి స్టడీలు ఇవన్నీ అవసరమా? అదేదో మాకు మీరు ప్రభువుని నమ్ముకుంటే చాలా మేలు జరుగుతుంది, ప్రభువుని నమ్ముకుంటే మీ దుఃఖం తీరిపోతుంది, ప్రభువుని నమ్ముకుంటే మీరు ఎగ్జామ్లో పాస్ అవుతారు, ప్రభువుని నమ్ముకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభువుని నమ్ముకుంటే మీ కష్టాలు తీరిపోతాయి, అది చెప్పి మమ్మల్ని పంపించేయచ్చు కదా అనేవాళ్ళు కూడా ఒకవేళ ఉండే అవకాశం ఉంది. కానీ ఒక విషయం గమనిద్దాం, యోబు గారికి భయంకరమైన శ్రమలు వచ్చాయి. నాకు తెలిసి అలాంటి శ్రమలు నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏ మనిషికి అలాంటి సంభవించలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పండి. యోబు గారికి వచ్చిన అలాంటి శ్రమలు, ఒకే రోజే పిల్లలు చచ్చిపోయారు, ఒకే రోజే ఆస్తులు పోయాయి, ఒకే రోజే ఇల్లు పోయింది, ఏకంగా భవనంలో కూర్చున్న వ్యక్తి ఏకంగా రోడ్డు మీద కూర్చోవాలి, బూడిదలో కూర్చొని పెంకు గీసుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఆ సమయంలో కూడా నా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట పలకలేదే యోబు గారు. మనకెందుకు చెప్పండి? పాట అయితే చాలా జాగ్రత్తగా పాడుకుంటాం మనం. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా పాట అది. ప్రార్థన మాత్రం వేరేది. ప్రభువా ఈ పండగ పట్టు చీర లేదు ప్రభువా, ప్రభువా మెడలో గొలుసు లేదు ప్రభువా, ప్రభువా ఇల్లు లేదు ప్రభువా, ప్రభువా అది లేదు ప్రభువా, ఇది లేదు ప్రభువా. పాటలో ఏమో ఒకటి, ప్రార్థనలో ఏమో మరొకటి. అలా ఉంది మన భక్తి జీవితం. ఎంత అన్యాయం ఇది, ఆలోచిద్దాం. ఒకే లూకా సువార్తలో తిరుగుతున్నాం మనం, ఇంకా ఒకే అధ్యాయంలో తిరుగుతున్నాం. 1వ అధ్యాయము 54వ వచనంలో మరియమ్మ గారు అన్నారు ఒక మాట, చూడండి అందరూ జాగ్రత్తగా. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తనకు కనికరము చూపి
జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలులకు సహాయం చేసెను అని మరియమ్మ గారు అన్నారు. ఆ పక్కనే జకర్యా గారు అంటున్నారు, తన పరిశుద్ధ నిబంధనను, ఎన్నో వచనం, 75వ వచనం, చాలా పెద్దగా ఉంది చూడండి. తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు అన్నది చూసారా. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు, దేవుడు అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నాడు. అయితే మీకు ఇంకో విషయం కూడా చూపించాలి. ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్దాం. నిర్గమకాండం ఈరోజు ఈ సందర్భం మీరు విన్నారు కనుక దీనిని వెంటనే మీరు గుర్తుపట్టాలి. ఏంటో చూద్దాం. అది 2వ అధ్యాయం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25వ వచనం వరకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నాను. వింటున్నారా ఇక్కడ? ఇప్పుడు ఈ సందర్భాన్ని ఇలానే ఉంచి లూకాసు వార్తలో మరియమ్మ గారు మాట్లాడుతున్న మాట ఏంటి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యా గారు మాట్లాడుతున్న మాట ఏంటి, నిర్గమకాండంలో దేవుడు పలుకుతున్న మాట ఏంటి? ఇది దేనికి సంబంధించినది, అది దేనికి సంబంధించినది అంటే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మాట్లాడుతున్న జ్ఞాపకం చేసుకునేను అన్న మాట దేనికి సంబంధించినది, లూకాసు వార్తలో దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానంను జ్ఞాపకం చేసుకునేను అన్న మాట దేనికి సంబంధించినదో మనం ఆలోచించాలి. చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలో 23 నుంచి 25వ వచనాలలో చోటు చేసుకున్న సంఘటన, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, ఈ నిట్టూర్పులు మొర ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఐగుప్తు దేశంలో జరుగుతుంది. ప్రభువా, ఈ దేశంలో మేము వెట్టి చాకరీ అనుభవిస్తున్నాం, మా వల్ల కావట్లేదు, ఎన్నాళ్ళు ఈ భుజముల మీద బరువు మోయాలి, మమ్మను విడిపించు ప్రభువా, మమ్మను విమోచించు ప్రభువా, ఈ ఫరో చేతి కింద మేము ఎన్ని రోజులు మేము దాసులుగా ఉండాలి ప్రభువా అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఐగుప్తులో నుండి వీరిని విడిపించుకొని ఎక్కడ తీసుకొచ్చాడు? కనానుకు తీసుకొచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు. అబ్రహామునకు చేయబడిన వాగ్దానాలు ఎన్నని చెప్పాను? ప్రధానమైనవి. 1, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని చెప్పాడు. 2వది, భూలోక వంశములను నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అన్నమాట. 2 వాగ్దానాలు. ఇప్పుడు నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్న దేవుడు అబ్రహామునకును, ఇస్సాకును, యాకోబుకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నానంటే ఇది దేనికి సంబంధించిన జ్ఞాపకం చేసుకోవడం అయి ఉండవచ్చు? ఆలోచించండి. దేనికి సంబంధించినది? మీరు జవాబు చెప్పలేదనుకోండి, నేను మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. అబ్రహామునకు 2 ప్రధానమైన వాగ్దానాలు. 1, ఈ దేశం ఇస్తానన్నాడు. 2, నీకు సంతానం ఇచ్చి ఆ సంతానంలోని భూలోక వంశములన్నీ ఆస్వాదించబడతాయి అన్నాడు. 2 వాగ్దానాలుగా. ఈ 2 వాగ్దానాల్లో మొదటిది ఈ దేశం ఇస్తా అన్నాడు. అలా నిర్గమకాండం 2వ అధ్యాయంలో దేవా, ఈ ఐగుప్తులో మేము దాసులమై వెట్టి చాకరీ అనుభవిస్తున్నాం, మమ్మల్ని విమోచించు అన్నప్పుడు దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ వాగ్దానం అది? కనాను దేశాన్ని ఇస్తానన్నది. వాగ్దాన దేశం ఇస్తాను, ఇంకా పరదేశులుగా ఉండడం మర్చిపోండి, దాసులుగా ఉండడం మర్చిపోండి, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తానన్నది అది నెరవేర్చడం జరిగింది ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇంకా నెరవేర్చబడకుండా పెండింగ్లో ఉన్నదేంటి? ఎందుకు పెండింగ్లో ఉంది? వీరు ఆ దేశంలోకి వచ్చిన తర్వాత వారు ఒకరు అషూరు చెరలోకి వెళ్ళిపోయారు, ఇశ్రాయేలుల గుంపు, మరొక గుంపు బబులోన్ చెరలోకి వెళ్ళిపోయింది. వీళ్ళందరికీ ఏం తెలుసు? మా తండ్రి అయిన అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, అదే ఇతని సంతానం వలన భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. ఇది పెండింగ్ ఉంది. 1 అయిపోయింది, 1 నెరవేర్చబడింది, ఇంకొకటి ఉంది పెండింగ్. అవునా? అర్థమవుతుందా? నేను ఊరినే కష్టపడుతున్నాను. ఇది చర్చ్ మాత్రమే కాదు, రాతి పలకల నుండి హృదయం అనే పలక మీదికి దేవుడు పంపిస్తున్న ఒక గొప్ప పాఠశాల ఇది.
ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు చాలా మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా, చిల్లర వేషాలు వేయకుండా, అల్లరితో చిల్లరితో కూడిన ఆటపాటలకు మనం అవకాశం ఇవ్వకుండా చాలా గౌరవప్రదంగా డీసెంట్గా నడుచుకోవాల్సినటువంటిది. ఎందుకు ఇంత ఆలోచిస్తున్నామంటే, గొర్రెల కాపరులకు దేవదూత కనబడి మహా సంతోషకరమైన సువార్తమానం మీ కొరకు తీసుకొచ్చాను, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త నేను మోసుకొని వచ్చానని చెప్తున్నాడు దేవదూత. ఇంతకేంటి మహా సంతోషకరమైన సువార్త అంటే, నా రక్షణకర్తకే నేను ఆనందిస్తున్నానని ఎలిజబెత్ గారు అంటున్నారు లూకాసు వార్త. ఆ రక్షణకర్త ఎక్కడో లేడు, నీ గర్భంలో ఉన్నాడమ్మని ఒప్పుకుంటుంది ఎలిజబెత్ గారు. ఇది మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలు అంటారు, ఎందుకంటే నా ప్రభు నా గర్భంలో ఉన్నాడని మరియమ్మ గారు అంటున్నారు. అక్కడ మరియమ్మ గారికి కూడా ప్రభువే. దానితో పాటు అప్పుడు మరియమ్మ గారు మాట్లాడిన మాటే, నా పితరులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు అబ్రహాము గారికి, సంతానం ఇస్తానని. ఆ సంతానం ఈరోజు నా కడుపులో ఉన్నాడు. అది మొదటి అధ్యాయం మరియమ్మ గారు పలికిన మాట. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. 40 ఏండ్ల అరణ్య ప్రయాణం జరిగింది ఐగుప్తులో నుండి వెళ్ళి బయలుదేరినప్పుడు. దేని కొరకు ఎదురు చూస్తున్నారు వీరు? ఆ 40 ఏండ్ల అరణ్య ప్రయాణం, అబ్బా ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి మేము అడుగు పెట్టాలి, మేము అడుగు పెట్టి దాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఆ దినం వస్తే మాకెంతో సంతోషం. అలా సంతోషం వారి హృదయాల్లో జరిగి ఉందా లేదా ఆలోచిస్తే, ఆ ప్రవేశించిన వెంటనే ఆ ఎరికో గోడలను దేవుడు కూల్చినప్పుడు అర్థమవుతుంది, ఏ కత్తి చేత కాదు, ఖడ్గం చేత కాదు, దేవునిని స్తుతించుపోవటం వలన ఆ ఎరికో గోడలు కూలాయి. అవునా? వీరు ఏదైనా గడ్డపారలు లేకపోతే బలమైన బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ఎరికో గోడలు కూలగొట్టారా? లేదుగా. దేవుని మహింపరచు దాని చుట్టూ తిరగగానే ఎరుక గోడలు కూల్చబడ్డాయి. యుద్ధం దేవుడు చేస్తున్నాడు, దాని సంతోషాన్ని అనుభవిస్తున్నది వీరు. అవునా? ఇశ్రాయేలీలో కనాను దేశంలోకి అడుగు పెట్టగానే యుద్ధం చేస్తూ ఉన్నది దేవుడు వారి పక్షాన. గెలుపులోని ఆనందం అనుభవిస్తున్నది మాత్రం ఇశ్రాయేలీలు. దేవుడు ఇస్తానన్న ఆ వాగ్దాన దేశంలో ప్రవేశింపగానే ఏడ్చుకుంటూ ప్రవేశించాలా, సంతోషంగా ప్రవేశించాలా? ఎందుకంటే పితరులకు చేయబడిన వాగ్దానం వీరి తరంలో నెరవేర్చబడింది. అలా నెరవేర్చబడిన తర్వాత, ప్రభా ఇదైతే చేసేవి బాగానే ఉంది, ఇంకొకటి పెండింగ్ ఉంది ప్రభా. మా పితరులు చెబుతూ వచ్చారు. ఏంటది? భూలోక వంశములన్నీ అబ్రహాము సంతానంలో నుండి ఆశీర్వదింపబడతారట. అదే మహా సంతోషమట, అదే మహా ఆనందమట. దాని గురించి మాకు తెలియచేయి ప్రభువా అంటే, పక్కనే జకర్యా గారు కూడా అంటున్నారు. చూద్దామన్నమాట. జకర్యా గారు మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయము 75వ వచనంలోని ఒక మాట, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును. అంటే అబ్రహాము గారితో దేవుడు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఒకటేమో పాత నిబంధనలు నెరవేర్చబడింది, ఒకటేమో క్రొత్త నిబంధనలు నెరవేర్చబడుతోంది. విచిత్రంగా ఉందా? భూలోక వంశంలన్నీ ఇస్సాకు గారి ద్వారా ఆశీర్వదింపబడాలా, యాకోబు గారి ద్వారా ఆశీర్వదింపబడాలా? అంటే ఆ కాలంలో అబ్రహాము గారికి చేసిన వాగ్దానంలో కలిగిన శిశువు ఇస్సాకు గారైనా, భూలోక వంశములన్నీ దీవించబడటానికి ఇస్సాకు గారు అర్హుడు కాదు, యాకోబు గారు అర్హులు కాదు. ఎందుకు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అనంటే, ఈ పాపము చేసిన జాబితాలో వారిద్దరు కూడా ఉన్నట్లే. అంటే ఈ భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడాలి అని అంటే, అబ్రహాము సంతానమున పాపము లేనివాడిగా, పాపాలను మోసుకొని పోయేవాడిగా ఒకరు రావాలి భూమి మీదకి. అది ఎవరిలో సంభవించింది, ఎవరి ద్వారా సంభవించింది అని అంటే, అది యేసు ప్రభువులోనే సంభవిస్తుందని ఆ శిశువును గర్భమందు ధరించిన మరియమ్మ గారు అంటున్నారు, మన పితరుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానం నా ద్వారా ఈరోజు నెరవేర్చబడుతోంది అని మరియమ్మ గారు చెబితే, జకర్యా గారు కూడా అదే చెప్తున్నారు, మేము ఎదురు చూస్తున్నాం అబ్రహాముకు చేయబడిన వాగ్దానం కొరకు. 2 ప్రామిసెస్.
వన్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. వారికి స్థానన్న దేశం. రెండవది క్రొత్త నిబంధనలు నెరవేర్చబడుతుంది. ఆత్మరూపిగా ఉన్న ఆయన శరీరమును ధరించి భూమి మీదకి వచ్చిన తర్వాత. అబ్రహాము గారికి పిల్లలు 2 రకాలు, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. 2 రకాలు అంటే మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు? మనుషులం కదా, ఇస్సాకు, ఇష్మాయేలు అంటాం మనం. అక్కడికి వెళ్తారని నాకు తెలుసు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. అబ్రహాము గారికి సంతానం ఒకటి శరీర సంబంధమైన పిల్లలు, అది ఇష్మాయేలు కావచ్చు, ఇస్సాక్ గారు కావచ్చు. ఇది కాకుండా రెండవ రకం మరొక సంతానం. ఆ సంతానమే గలతీ పత్రిక 3వ అధ్యాయం.